దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు తీయండి. 1:1 అందులో ఒక గొప్ప మాట ఉంటుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక. దుష్టులు, పాపులు, అపహాసకులు. నాకు ఈ వాక్యం గుర్తొచ్చినప్పుడు అనిపించింది, వాళ్ళు చెప్పిన మాటకి నేను ఒబే చేయడం శాలరీ కోసం కరెక్ట్ కాదే. నా బిడ్డకి నేను వ్యభిచారం చేయమ్మా అని తీసుకెళ్ళను, నా బిడ్డని నేను పాపం చేయమ్మా అని పురికొల్పను, నా బిడ్డని నేను అబద్ధమాడమ్మా అని నేర్పించను. ఏం పర్లేదమ్మా, పక్కింటికి వెళ్ళి దొంగతనం చేసుకురా అని అంటావా? భలే బాధ అనిపిస్తుంది. ఎప్పుడు అనిపిస్తుంది? నిజంగా ఏసైలో ఉంటే అనిపిస్తుంది. కొంతమంది చేపిస్తారేమో నాకు తెలియదు, ఉంటారు కదా అన్ని రకాల మనుషులు. మీరు వాక్యం వినేవాళ్ళు దేవునిలో ఉన్న వాళ్ళకైతే నాకు నిజంగా అది చీ అనిపిస్తుంది. నేను ఒక మాట చెప్పానండి, ఆ ప్రిన్సిపల్కి ఒకటే చెప్పాను, నేనైతే చెయ్యను. నేను హాల్లో కూడా నేను బయట కూర్చుంటా, నేను ఇది చూడలేను, చెయ్యను. వాళ్ళందరూ ఒక కుమ్మక్క అయిపోయి అక్కడ ఉన్న స్టాఫే కానీ అందరూ సహాయం చేశారు, అంతా అయిపోయింది. తర్వాత లెటర్ ప్రిన్సిపల్ సార్ నన్ను పిలిచారు. ఏంటమ్మా శాలి, ఏమైంది చేస్తే? నేను చెప్పాను, నేను ఒక లెక్చరర్ పొజిషన్లో ఉన్నా, ఒక ప్రొఫెసర్ పొజిషన్లో ఉన్నా, ఒక టీచర్ పొజిషన్లో ఉన్నా. నా బాధ్యత వారికి మంచి నేర్పించడం. ఎందుకంటే తల్లిదండ్రులు నమ్మి పంపించేది ఎందుకంటే, ఓకే నా బిడ్డలు ఒక మంచి సిటిజన్ లాగా తయారు చేస్తారు కాలేజీ కానీ స్కూల్ కానీ. మనమే తప్పు చేయడం వాడికి నేర్పిస్తే వాడేం చేస్తాడండి? రేపటి రోజు దేశానికి వెధవులు సన్నాసులు తయారై బయటికి వస్తారు. మార్కులు ఎవరికి కావాలి? నీతి నిజాయితీ చాలా ముఖ్యమైనది. వెంటనే ఆయన అన్నాడు ఒక నవ్వి, తర్వాత నాకు కాల్ వచ్చింది, ప్లీజ్ మీ జాబ్ రిజైన్. ఐఎమ్ హ్యాపీ. ఇంకొక లెక్చరర్ నాతో ఒక గొప్ప విషయం చెప్తారు, ఇద్దరు మేధావులు. మామూలు విషయం కాదు. ఏమంటున్నారు తెలుసండి వాళ్ళు? శాలి టీచర్ గారండి, ఇప్పుడు మీ పిల్లలు అన్నం తినట్లేదండి, అన్నం తినిపించడం కోసం ఫోన్ ఇస్తామా, వాళ్ళకి ఏదో ఒకటి అబద్ధాలు చెప్తాం కదా, ఇంతేనండి. పాపం వాళ్ళు చిన్నపిల్లలండి. ఎవరు చిన్నపిల్లలండి? చిన్నపిల్లలు అయితే తప్పు చేస్తుంటే దారిలో పెట్టాల్సిన సిచ్యువేషన్లో, ఆ పొజిషన్లో మనం ఉన్న ఆ బాధ్యతని కాపాడుకోవాలి. అలా చిన్న వాటిలోనే దేవుడు మనల్ని చాలా చూస్తాడు. మీరు కూడా ఇంతకంటే గొప్పగా దేవుడికి నమ్మకస్తంగా ఉన్నారని నమ్ముతున్నాను. అయితే ఈరోజు మనము ఒక చిన్న విషయాన్ని బట్టి ఒక మనిషి, చాలా 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 మంచి వ్యక్తి యోసేపు గురించి మాట్లాడారు. వాక్యం తెలిసిన వాళ్ళు, చర్చికి వెళ్ళేవాళ్ళు, దేవుని యొక్క అనుబంధాన్ని కలిగి ఉన్నవాళ్ళు, ఎప్పుడు బైబిల్ని చదివేవాళ్లే కానీ ఎవరికైనా ఈ యోసేపు స్టోరీ చాలా వరకు సుపరిచితం. తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదండి. కొంచెం లిటిల్ బిట్ మాట్లాడుతున్నాం. యోసేపు అనే వ్యక్తి యాకోబు, ఇజ్రాయెల్ అని పిలుస్తున్నారు కదా. ఇజ్రాయెలు దేశములో ఉన్న ఆ యొక్క సిటిజన్స్ అంతా ఈ యాకోబు సంతతి, అబ్రహాము సంతతి, ఏసావు సంతతి. వాళ్ళని చూస్తే వాళ్ళకి ఎంత గర్వంగా అనిపిస్తుంది. వాగ్దానాన్ని ఇచ్చిన దేవుడు వాగ్దానాన్ని పట్టుకున్నాడంటే, ఆయన మాట ఇచ్చాడంటే మాట తప్పని దేవుడు అండి. రోషము కలిగిన దేవుడు మన దేవుడు.